లక్ష్మి, నీ మీద ఒట్టే. నీకు మెజర్మెంట్స్ ఇచ్చాక నేను జస్ట్ సలాడ్ డైట్ మీదే ఉన్నాను. ప్లీజ్ నన్ను అలా చూడకు, అసలు టైం అవుతుంది అని తన వైపే కోపంగా చూస్తున్న లక్ష్మి చూస్తూ అంది సమీర. ఇవాళ సమీర పెళ్లి. ఈ రోజు కోసం తాను ఎంతగా ఎదురు చూసిందో, ఎలా రెడీ అవ్వాలి అని ఎన్ని ప్లాన్స్ వేసుకుందో తనకే తెలుసు. ఈ లోపు లక్ష్మి ఇంకొంచెం గట్టిగా బ్లౌజ్ హుక్ క్లోజ్ చేయడంతో బ్లౌజ్ కి ఉన్న హుక్ తెగిపోయి కింద పడింది. సమీర, లక్ష్మి ఒకరి ముఖాలొకళ్ళు చూసుకున్నారు. ఈ లోపు బయట నుంచి సమీర తండ్రి గోపాల్ తలుపు కొట్టాడు. సమీరా, సమీరా, ఇంకెంతసేపు? సింగారించుకున్నది చాలు, ఇంకరా. నువ్వు ఎంత సింగారించుకున్నా గంగలానికి చేరగట్టినట్టు ఉంటుంది. ఏదో రావు గారికి నా మీద ఉన్న అభిమానం వల్ల నిన్ను తనంటికి కోడలుగా ఒప్పుకున్నారు. సంజయ్ బాబు ఆల్రెడీ అక్కడ చెరగబడుతున్నాడు. కోపం రాకముందే తొందరగా వచ్చాయి అని చెప్పి వెళ్లిపోయాడు సమీర తండ్రి గోపాల్. ఆ మాటలు విన్న లక్ష్మి సమీర వైపు జాలిగా చూసింది. సమీర కళ్లల్లో నీళ్లు తిరిగాయి. కానీ అది కంట్రోల్ చేసుకుంటూ లక్ష్మి వైపు చూసి చిన్నగా నవ్వుతూ తన బాధని కవర్ చేస్తూ, నువ్వేం ఫీల్ అవ్వకు, నాన్న ఎప్పుడు ఇంతే, నన్ను ఏడిపిస్తూనే ఉంటారు అని అనటంతో లక్ష్మికి సమీర తన బాధని కవర్ చేస్తుంది అని అర్థం అయ్యి తాను కూడా బాధపడుతున్నట్టు కనిపించనివ్వకుండా, లక్ష్మి ఏదో ఒకటి చెయ్యి, తొందరగా వెళ్ళాలి. ఈ బ్లౌజ్ ఎక్కేలా చూడు. అక్కడ క్లిప్ ఉంది, క్లిప్ పెట్టి చూడు. అంతేలే, నాన్నలెప్పుడూ ఇంతే. అయినా నీకేం తక్కువ అక్క, నీ ముఖం చందమామకి పోటీ ఇస్తున్నట్టుంటుంది. నేనే కనుక అబ్బాయిని అయ్యుంటే నీకోసం సినిమాలో హీరోల ఫైటింగ్లు చేసి లేపుకెళ్ళిపోయి పెళ్లి చేసుకునేదాన్ని. అయ్యో, చూడమ్మా, సంజయ్ వస్తే ముందు కాళ్లకు దండం పెట్టి పాలివ్వమ్మా. అయ్యో, టెన్షన్ గా ఉంది. రాగానే కాళ్ళకి దండం పెట్టాలి. ఈ పాల చెంబులాగానే గుండ్రంగా బండగా దిట్టంగా ఉన్నావు. నువ్వు బండదాల్లో ఉన్నావు కాబట్టి నీ అంత సైజ్ లాంటి చెంబు తీసుకొచ్చావు సరే, కానీ నేను నీలాగా లేను కదా. అసలు నీకు బుద్ధి లేదా? మనిషి అనేవాడు ఎవడన్నా అన్ని పాలు తాగుతాడా? అసలు నిన్ను కాదు మా నాన్న అనాలి. నీలో ఏం చూశాడో ఏమో. నాకు ఇష్టం లేదని చెప్తున్నా గానీ ఇలాంటి బండమాయిని తెచ్చి నాకు కట్టబెట్టాడు. ఈ పెళ్లి నేను ఒప్పుకోను. ఒక్క క్షణం కూడా నేను నీతో ఉండలేను. నా మూతి మీద మీసం వచ్చినప్పటి నుంచి నేను నా ఫస్ట్ నైట్ గురించి ఎన్నో ప్లాన్స్ వేసుకున్నా. ఎంతో బ్యూటిఫుల్గా, ఎంతో మెమరబుల్గా ఉంటుంది అనుకున్నాను. కానీ ఇట్లా జురాసిక్ పార్క్ లాగా భయంకరంగా ఉంటుంది అనుకోలా. అసలు నిన్ను చూస్తేనే నాకు ఒళ్ళంతా గొంగల్ పురుగు పాకినట్టుంది. ఇంకా నేను ముట్టుకుంటే ఏమవుతుందో. ఇదిగో, నువ్వు కూడా ఈ కింద పడిన పాల్లాగానే ఎప్పటికీ నా చేతికి చేరలేవు. సో
సో బెటర్ స్టే అవే ఫ్రమ్ మీ ఫ్యాటీ. సంజయ్ 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 నా పేరు సమీర. మా అమ్మ చనిపోయినప్పుడు సరిగ్గా నాకు 7 ఏళ్ళు. అది జరిగిన కొద్ది రోజులకే మా నాన్న రెండో పెళ్లి చేసుకుని పిన్నిని తీసుకొచ్చాడు. ఇదిక నీ ఇల్లు కాదు. నా పర్మిషన్ లేకుండా ఇంకోసారి ఈ రూమ్ లోకి వచ్చావంటే కాళ్ళు విరగొడతాను. మా పిన్ని నా సవతి చెల్లి ఎప్పుడు నాతో అయిష్టంగానే ప్రవర్తించేవారు. ఇది నాది, ఇది నాది ఇవ్వాలి, నాకు కావాలి, నాకు కావాలి, నాకు ఏయ్, కావాలి. ఇవ్వవే. హే, నేను చాలా అందంగా ఉండేదాన్ని. దేనికి ఇంత అందమా? చెప్తాను దీని సంగతి. అది తట్టుకోలేక మా పిన్ని నన్ను ఏదో ఒక కారణంతో కొడుతూ ఉండేది. ఏంటి ఇది? సరిగ్గా కడుగు. సమీరా, తాగు తాగు, నాటకాలు ఆడకుండా తాగు, మిగల్చకుండా తాగు. నాకు 15 ఏళ్ళు వచ్చేసరికి ఏం జరిగిందో తెలీదు. నా హార్మోన్లు దెబ్బతినడం వల్ల ఉన్నట్టుండి నేను లావుగా అసహ్యంగా తయారయ్యాను. నా బరువు 120 కిలోలకు పెరిగింది. ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. Stay tuned to Pocket FM.